ఇది చూడండి ఇప్పుడు కనీసం మనం 10 డిప్స్ కరెక్ట్ కొట్టాలన్నా కూడా చాలా కష్టపడతాం మోసపడతాం. కానీ ఈ తాత చూడండి 80 ఏళ్ళు దగ్గర దగ్గర తాతకు. తాత చూడు ఎట్లా బెంగిల్ ఎట్లా తీస్తారు రప్ప తాత తీ తాత తీ తాత చూసిన 80 ఏళ్ళు ఇంకా ఆయన కానీ ఎట్లా ఎట్లా ఉన్నాడో చూసిన ఎక్సర్సైజ్. ఆ తాత ఒకటేనా నాతోని మనం ఏం చేసినా కూడా ఎంత చేసినా ఏది చేసినా కూడా నిజాయితీ చేయాలి. ఒకటి దొంగతనం చేయొద్దు, ఇంకోటి లంచ సోపతి పట్టద్దని ఆ తాత అట్లా కూడా అన్నాడు. మనం అన్నట్టు ఉండాలి. ఎప్పుడు ఆ దేవుని స్మరణ చేసుకుంటుంటే చాలు, ఆరోగ్యం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని తాత అంటుండు. నేను వచ్చి ఇట్లా చెట్టు కింద కూర్చుంటే తాత ఇట్లా చెప్తా అంటే నాకు వేరే అనిపిస్తాను. దగ్గర దగ్గర తనకు ముగ్గురు కొడుకులు కదా, తనకి ముగ్గురు కొడుకులు అంట. ఒక్కొక్కరు ఒక స్థాయిలో స్థిరపడ్డరు. ఇప్పుడు ఒక ఇద్దరు కొడుకులు ఇల్లు కట్టుకుంటున్నారంట. కానీ తాత గ్రేట్ ఇష్టం. ఇప్పుడు కూడా ఆ కర్ర పట్టుకొని గొర్రెకి ఇట్లా పోతావు తాత ఇది వరకు పోయాను. ఇప్పుడు ఇంటికన్నా ముసలమ్మ ముసలమ్మదా అన్ని అమ్మకు నువ్వే మొత్తం చూసుకుంటావు తానం ఇట్లా అన్ని అన్ని లేదు తాత చెప్పానంటే. ఇప్పుడు ఊళ్ళు చూసుకుంటారు చెప్పండి ఇట్లా కొంచెం వాళ్ళకు కొడుకులకి ఇట్లా తెలివి వచ్చిందంటే కథ నువ్వులో నీలో ఉంటారు. అట్లా అయిపోయింది. తాత ఎవ్వరు ఉన్నా లేకపోయినా నా కుటుంబం నా భార్య అన్నట్టు తాత చూసుకుంటుండు. ఎంత గ్రేట్ కదా తాత.